హాయ్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఓ అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాము. 7 ways to get a seat in IIIT హైదరాబాద్. ఇది మీరు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, నలుగురికి మీరు తెలియచెప్పాల్సింది. రైట్. కొంతమంది నాకు తెలుసు 90% ఐపీఎస్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేస్ తెలియక మిస్ అవుతుంటారు. ఒకటి త్రూ జేఈ మెయిన్స్ స్కోర్డ్ ఇయర్, ఇది అందరికీ తెలుసు. దీనిలో జనరల్గా 99.9+ ఉంటేనే జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి దాని గురించి పెద్ద వర్రీ అవ్వకండి. టోటల్ 90 సీట్స్ త్రూ జేఈ మెయిన్స్ తీసుకుంటారు, రిమైనింగ్ అన్ని త్రూ అదర్ ప్రాసెస్లో తీసుకుంటారు. కాబట్టి కంగారు పడకండి. ఓన్లీ త్రూ జేఈ మెయిన్స్ తీసుకునే వాళ్ళకి ఒకటే ఒక ఆపర్చునిటీ, బీటెక్కే ఆపర్చునిటీ ఇస్తారు. అర్థమైందా ఈ పాయింట్? ఓన్లీ జేఈ మెయిన్స్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు బీటెక్ దాంట్లోనే జాయిన్ అవ్వగలుగుతారు. ఇంకా మిగతా వాటిల్లోకి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో అనదర్ వన్ ఈజ్ యూజీఈ అంటారు, వాళ్ళు పెట్టే ఎగ్జామ్ రన్ అన్న. ఇది మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. గుడ్ ఆపర్చునిటీ. కెమిస్ట్రీ ఉండదు, మ్యాథ్, ఫిజిక్స్ ఉంటుంది, కొంచెం యాప్టిట్యూడ్ ఉంటుంది, బుర్ర అప్లై చేయాలి, సిట్యువేషన్కి తగ్గట్టు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈవెన్ నువ్వు జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా అయినా నువ్వు అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. సో నువ్వు ఏ వేలో వెళ్ళిన 7 waysలో ఇంటర్వ్యూ చేసి తీసుకునే ఏకైక క్యాంపస్ IIIT హైదరాబాద్. పిచ్చ డిమాండ్ ఉంది. ఐ హోప్ యు గాట్ ఇట్ మై డియర్. సచ్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. ఎక్కడుందో తెలుసా? అసలు ఇది ఎందుకు అంత బ్యూటిఫుల్లో తెలుసా డియర్? ఒకవైపు హైవే, ఇంకొక వైపు గచ్చిబౌలి స్టేడియం, ఇంకొక వైపు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దట్ ఈస్ ద టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ఇండియా. ఇంకొక సైడ్ ఇన్ఫోసిస్ క్యాంపస్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట అది. సో కాబట్టి అంత అద్భుతమైన కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. చివరి వరకు వింటుంటే గ్యారెంటీగా మీకు చాలా పాయింట్స్ యాడ్ అవుతాయి. డియర్, నిజంగా ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఒక్క ముక్కన్న మీకు అర్థమైతే కెన్ యూ ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ అండ్ ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్. ఎందుకో చెప్పనా? మీరు లైక్ బటన్ హిట్ చేస్తే నేను దీనికోసం పెట్టి ఇంత కంటెంట్ తయారు చేయాలంటే అవర్స్ టుగెదర్ కూర్చోవాలి. మా శ్రమ వేస్ట్ అవ్వదు అండ్ జనాలకు అర్థమవుతుంది, నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అన్న ఫీలింగ్ మాకు ఉంటుంది. అండ్ మీరు లైక్ చేస్తూ ఉండటం వల్ల యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే చాలామందికి రీచ్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. అంతే, ఏం లేదు, ఫ్రీగా వచ్చేదే. కానీ మేము ఇంత కష్టపడి ఇస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ బటన్ హిట్ చేయడానికి కూడా కొంతమంది ఉంటారే, అబ్బో. ఇంకా అంతే, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడిన టైం వేస్ట్. కానీ జాగ్రత్తగా వినండి. ఒకటి యూజీఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కంపల్సరీగా అప్లై చేసుకోండి, మిస్ అవ్వద్దు. జేఈ మెయిన్స్ స్కోర్ తోటే కాదురా బాయ్, దెర్ ఆర్ 7 ways. ఒక్క వే క్లోజ్ అయింది, గుర్తుపెట్టుకో. దేవుడు ఎప్పుడైనా ఒక పాత్ క్లోజ్ చేస్తే మిగతా చాలా పాత్లు ఓపెన్ చేస్తారు. ఎత్తుక్కోవటం రావాలి మై డియర్. నాకు తెలుసు మీరు ద బెస్ట్ ఇచ్చారు, కానీ కొంతమంది జేఈ మెయిన్స్ స్కోర్ సరిగ్గా రాలేదని నాకు రాత్రి నుంచి కాల్స్ వస్తున్నాయి. ఏమవుదరా బాయ్, అప్పుడే అయిపోలేదుగా, ఇంకా చాలా రోజులు ఉన్నాయి, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. జేఈ మెయిన్స్ కన్నా టాప్ కాలేజీలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకవేళ నీకు జేఈ మెయిన్స్లో 98 వచ్చిందనుకో, యూ వోంట్ గెట్ టాప్ బ్రాంచ్, టాప్ క్యాంపస్ రాదుగా, ఎక్కడో అడుగుల్లో పడాల్సిందేగా. అలాంటి కన్నా మంచి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు కదా. అందుకే నా గైడెన్స్ నేను మీకు ఇస్తుంది. యూజ్ దిస్ ఆపర్చునిటీ డియర్. రైట్ డియర్? సో చూడండి జాగ్రత్తగా. సెకండ్ ఇది. రెండోది, మూడోది స్పెక్ అంటారు రానన్న. దిస్ ఇస్ సూపర్ థింగ్. స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ బీటెక్. ఒక్కదానికి ఎలా చేస్తున్నారు జాగ్రత్తగా చూడండి. ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం, బీటెక్కి త్రూ జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా లేదా స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ బీటెక్ అంటారు. సో అదేంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ దాసా అంటారు నాన్న, డైరెక్ట్ అడ్మిషన్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్. ఎవరైనా మీరు కనుక అబ్రాడ్లో ఉంటూ ఈ వీడియో చూస్తున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్రాడ్లో ఉండి IIITలో కనుక డైరెక్ట్గా బీటెక్ ప్లస్ ఎంఎస్ జాయిన్ అవ్వాలంటే యూజ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ కాల్డ్ దాసా, డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్. వండర్ఫుల్ థింగ్. బోర్డ్ ఛానల్ రా అంటే బోర్డ్ ఛానల్ అని ఇప్పుడే చెప్పాను కదా, ఇంటర్మీడియట్ బోర్డ్ మార్క్స్ తోటి కూడా ఇస్తారా బాయ్. అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఒకవేళ క్వాలిఫై అనుకో, నీ స్మార్ట్నెస్తో ఇంటర్వ్యూలో సరిగ్గా ఫేస్ చేసావనుకో, ఖతం, నీకు IIIT హైదరాబాద్ వస్తుంది. యు ఆర్ తోప్ దాన్ మెనీ పీపుల్, యు నో దాట్. బోర్డ్స్ ఛానల్ ద్వారా ఇంటర్మీడియట్ స్కోర్ ద్వారా IIIT హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు. అదేంటి అనేది నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్
ఒలింపియాడ్ అడ్మిషన్స్. ఎస్, కొంతమంది స్కూల్ డేస్లో సూపర్ చదివి ఉండొచ్చు, బట్ స్కూల్ డేస్లో సూపర్ చదివి ఉండొచ్చు మై డియర్. సడన్గా జాగ్రత్త పడండి, సడన్గా ఇంటర్మీడియట్కి వచ్చే వరకు సమ్ ఎక్స్వైజెడ్ రీజన్స్ వల్ల నువ్వు సరిగ్గా చేసి ఉండకపోవచ్చు. సో కొన్ని ఒలింపియాడ్స్ ఉంటాయి, మీకు తెలుసో లేదు, కేవీపీవై అని, ఆర్ఎంఓ అని, రీజనల్ మ్యాథ్ ఒలింపియాడ్ అని, ఏఎంటిఐ అని, ఇలాంటి ఒలింపియాడ్స్లో ఏదన్నా ఒక దానిలో క్వాలిఫై అయి ఉన్నా నువ్వు హ్యాపీగా అప్లై చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావనుకో సీట్ వచ్చేస్తుంది. లాస్ట్ వన్ రానన్న, lateral entry ఎగ్జామ్ ఫర్ బీటెక్ ప్లస్ ఎంఎస్. ఈ లాటరల్ ఎంట్రీ అంటే ఏంటంటే ఎవరన్నా పాలిటెక్నిక్ ద్వారా డిఫరెంట్ కాలేజెస్లో పాలిటెక్నిక్ చదివి డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి ఎంటర్ అవ్వడానికి ఒక ఆప్షను LEEE, లాటరల్ ఎంట్రీ. సో 7 ways ఇలా ఉన్నాయిరా. నేనేం చెప్తానంటే, 1 యూజీ ఎగ్జామ్కి అప్లై చేయండి. ఇప్పుడు ఏదేది ఎలిజిబులో చూద్దాం. రైట్, ఒక బాబు అడుగుతున్నాడు, 254 మార్క్స్ వచ్చినాయి సార్, ట్రిపుల్ ఐట్ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ CSE వస్తుందా? మోస్ట్లీ పాసిబిలిటీ ఉంటుందిరా నాన్న. 250 అంటే యూ విల్ గెట్ 99.7 or 8 ఆ రేంజ్లో పర్సంటైల్ వస్తుంది. కాబట్టి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. యూ కెన్ అప్లై త్రూ ఈవెన్ JEE మెయిన్స్ ఆల్సో. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, నువ్వు 4-3 వేస్లో కూడా నువ్వు రీచ్ అవ్వచ్చురా నాన్న. JEE మెయిన్స్కి అప్లై చేస్తావు, బోర్డ్స్ ద్వారా అప్లై చేస్తావు, యూజీ ఎగ్జామ్ ద్వారా అప్లై చేస్తావు. ఇవి కాకుండా ఒకవేళ ఎక్కడన్నా నీకు అబ్రాడ్లో కానీ లేదా ఒలింపియాడ్స్లో కానీ ఇలాంటి వాటిలో ఎక్కడన్నా నీకు ఆపర్చునిటీ ఉన్నా యూ కెన్ ట్రై మై డియర్. సో చెక్ క్యాట్, మూవ్ టు ద నెక్స్ట్ వన్. అర్థమైందా ఇప్పుడు దాకా నేను చెప్పింది? నెక్స్ట్ వన్కి వెళ్దామా మరి? ఒకసారి చూడండి, నేను చెప్పే పాయింట్స్ అందరికి అర్థమైనట్టే. 7 పాయింట్స్ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుంటారా? 1 more minute రిపీట్ చేస్తున్న, జాగ్రత్తగా అర్థం చేసుకుంటాను అన్న. 1 JEE మెయిన్స్ ద్వారా, 2 యూజీ ఎగ్జామ్ ద్వారా, 3 స్పెషల్ ఛానల్ ద్వారా, అదేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాసా ద్వారా, బోర్డ్ ఎగ్జామ్స్ ద్వారా, నెక్స్ట్ ఒలింపియాడ్స్ ద్వారా అండ్ లాటరల్ ఎంట్రీ ద్వారా. సో ఇన్ని డిఫరెంట్ వేస్లో మనం ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క పాత్ను కూడా క్లోజ్ చేసుకోమాకండి మై డియర్. రండి నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అబౌట్ స్పెక్ అంటున్నాము. చూడండి, IIITస్కి అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. February 6th నుంచి April 1st క్లోజ్ అవుతుంది. May 4th ఎగ్జామ్ ఉంటుంది. డియర్ జాగ్రత్తగా చూసుకోండి. ఇంటర్వ్యూ టైమింగ్స్ May 24th to 25th ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లోనే ఉంటుందంట ఇంటర్వ్యూ. సో డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో లెట్ మీ గివ్ క్లియర్ థింగ్ అబౌట్ హియర్. స్పెషల్ అనేది ఏంటో చూద్దాం రా నాన్న. దీనిలో నీకు ఈ స్పెషల్ అడ్మిషన్ ద్వారా ECE 15 సీట్లు ఉన్నాయి, CSE 15 సీట్లు ఉన్నాయి. ఎవరు ఎలిజిబుల్? ఇక్కడ మెయిన్ కావాల్సింది ఎలిజిబిలిటీ. యామ్ ఐ ఎలిజిబుల్? నేను ఇక్కడ చదువుతున్నాను, జాగ్రత్తగా అర్థం. యు ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ యూ పాస్ 12th class రా, ఆర్ ఈక్వలెంట్ దిస్ ఇయర్ 2024 విత్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బిలాంగ్ టు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ. సో ఎవరు స్పెషల్లో తెలుసా? కరెంట్లీ ఎన్రోల్డ్ 4th semester ఆఫ్ ఇంటిగ్రేటెడ్ 6-year or 12-year బీటెక్ ఆఫ్టర్ 10th class. జవహర్లాల్ నవోదయ, వీళ్ళెవరో తెలుసా? జవహర్లాల్ నవోదయలో కానీ, ఉడాన్లో కానీ, ఉడాన్ ఫర్ CBSE గర్ల్స్కి ఉంటుంది, ఉడాన్ అని. ఇలాంటి వాటిలో ఎక్కడన్నా క్వాలిఫై అయితే క్యాండిడేట్స్ అప్లయింగ్ యూజీ మోడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది స్పెక్ మోడల్. సో స్పెక్ మోడల్కి అప్లై చేసే వాళ్ళు యూజీ మోడల్లో కుదరదు, యూజీ మోడల్కి అప్లై చేసిన వాళ్ళు దీని ద్వారా కుదరదు. అర్థమైందా? సో ఇక్కడ సింపుల్ ఏం లేదు, జవహర్లాల్ నవోదయ విద్యాలయ అనే వాటిలో కనుక 6th to 12th చదివినా యూ కెన్ అప్లై. దాన్ని మనం నవోదయలో క్వాలిఫై అయిన వాళ్ళు అంటాం కదా. 6 నుంచి 12th వరకు చదివితే నువ్వు అప్లై చేసుకోవచ్చు దీనికి. లేదా కరెంట్లీ 4th semester ఆఫ్ ఇంటిగ్రేటెడ్ 6-year or 12+ బీటెక్ ప్రోగ్రాంలో గినక 10th తర్వాత డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అంట. సో కాబట్టి గుడ్ ఆపర్చునిటీ చూసుకోండి ఇది ఒకవేళ మీరు ఉంటే. సో యూజీ స్పెషల్ అనేది అందరికి కాదు కాబట్టి యూజీ అనేది అందరం అప్లై చేసుకోవచ్చు. చూడండి ఎన్ని సీట్లు ఉన్నాయో, 25 + 35, ఇవి ఆల్మోస్ట్ 60 ఉన్నాయి, +45 అండ్ 105 సీట్లు త్రూ 50% సీట్స్ యూజీ ద్వారానే ఫిల్ చేస్తున్నారు. వాటికి కూడా సేమ్ డేట్, ఎగ్జామ్ డేట్ మొత్తం సేమ్ ఉంటుంది, ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. కానీ ఇంటర్వ్యూస్ డేట్లు మారినట్టు చూసుకోండి. ఎగ్జామ్ డేట్ 4th ఉంది, 6th ఓపెన్ అయింది,
ఇవన్నీ మామూలు యాజ్ యూజువల్గానే ఉన్నాయి. చిన్న పాయింట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ ఒక్కటి డిఫరెంట్గా ఉంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్. రైట్, మూవ్ టు ద నెక్స్ట్ వన్. దాసా. ఈ దాసా ఎవరంట? డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్. ఎవరైనా అబ్రాడ్లో 11th 12th ఈక్వలెంట్ ఎంపీసీ కనుక చదువుతూ అవుట్ సైడ్ ఇండియా బై June 2023 కల్లా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓల్డ్ ఫారెన్ పాస్పోర్ట్ అది ఉండాలి కంపల్సరీ. అండ్ ఎన్ని సీట్లు ఉన్నాయంట చూసుకోండి, 35 + 2 నియర్లీ 37 సీట్స్ ఉన్నాయి. సో గుడ్ ఆపర్చునిటీ. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మనకు తెలిసిన వాళ్ళు బంధువులు కానీ ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సజెస్ట్ దిస్ డియర్. సో మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ఎల్ఈఈ. అబౌట్ ఎల్ఈఈ అనే దాంట్లో ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎల్ఈఈ అంటే మీనింగు లాటరల్ ఎంట్రీ ద్వారా డియర్ స్టూడెంట్స్. ఇదేంటంటే ఆల్రెడీ ఎక్కడో చోట పాలిటెక్నిక్లో అక్కడెక్కడ మీరు చదువుతూ ఉంటే మీకు ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్ ఇంటూ IIIT. సో ఇది వదిలేసాయి. మనం ఇప్పుడు చూడాల్సింది త్రూ ఒలింపియాడ్స్. చెప్పాను కదా ఒలింపియాడ్స్ ఏమేమంట, KVPY, RMOs అని అండ్ AMTI అని ఇలాంటి ఎగ్జామ్స్ ఎప్పుడన్నా మీరు రాసుంటే వాటిల్లో ఏమాత్రం ఒకటన్నా క్వాలిఫై ఉంటే యూ కెన్. లేదా ఇక్కడ చూడండి ఇంకా లిస్ట్ ఇచ్చినట్టున్నారు డియర్. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు, కొంచెం స్క్రీన్ పెద్ద చేస్తే మీకు కనపడుతుంది. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు చూడండి. సైన్స్ మ్యాథ్ సెలెక్టెడ్ నేషనల్ ట్రైనింగ్, IOL, POL, INMO ఇవన్నీ అనమాట సైన్స్. సో చూసుకోండి ఒకసారి, వీటిలో ఎక్కడన్నా సెలెక్ట్ అయి ఉన్నా యూ కెన్ లుక్ ఫర్ దాట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ త్రూ బోర్డ్ ఎగ్జామ్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ వీఆర్ వెయిటింగ్ ఫర్. సో బోర్డ్ ఎగ్జామ్స్లో జాగ్రత్తగా చూడండి. 12th బోర్డ్ ఎగ్జామ్లో ఎవరికైనా 90% మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కలిపితే 90% వస్తే చాలరా. అబ్బాబ్బాబ్బాబ్బా డియర్ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న ఆనిముత్యాలు, మీకు ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అవ్వలే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే 90% ఎంపీసీలో క్రాస్ అయితే IIIT హైదరాబాద్కి అప్లై చేసుకోవచ్చు. 15 సీట్స్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. అట్లని 85% మ్యాథ్ అండ్ ఎనీ అదర్ హిస్టరీ, పాలిటిక్స్ ఇట్లా అంటాం కదా. MEC పిల్లలు ఎవరైనా ఉన్నా మీరు కూడా ఎలిజిబుల్ డియర్. కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. నాకు తెలుసు ఇప్పుడు ఛానల్లో చూస్తున్న చాలామందికి ఐపీలో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 90% అబవ్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇంత గ్రేట్ ఆపర్చునిటీస్ని మిస్ అవ్వద్దు డియర్.